సంఖ్యాకాండం 18వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్ష గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. ఇందాక చదవబడిన వాక్య భాగం మనం లేవీయులకు అప్పగించబడింది. మందసము యొక్క ప్రత్యక్ష గుడారము యొక్క పరిచర్య ఎవరికి అప్పగించబడింది? లేవీయులకు అప్పగించబడింది. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో, సహోదరులలో చూడండి, ఇశ్రాయేలీల మధ్య నుండి, ఇశ్రాయేలీలందరికి కాదు, ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యేకించుకున్నాడు ఆయన, లేవీయులను ప్రత్యేకించాడు. లేవి హత్తుకొనుట, హత్తుకోవాలి మనం. ఎందుకు హత్తుకున్నారు వీళ్ళు? వినండి, ఇజ్రాయేలీలు విగ్రహారాధనలో మునిగిపోయినప్పుడు, వాడు దూడలు పెట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు మోషే ఆజ్ఞలు తీసుకొని పైనుండి కిందకి దిగాడు. అసలు ఆ పరిస్థితి చూచినప్పుడు మోషే గుండె పగిలిపోయింది. వాళ్ళ కోసమే కదా మోషే అంత 40 రాత్రింబవళ్ళు ఆ సీనాయి పర్వత అనుభవం, నిజంగా ఊహించని ఆ కష్టం, దివారాత్రాలు, మోకాళ్లపై మోషే అనుభవాలు వీళ్ళ కోసమే కదా. తీరా వారు ఎలా నడవాలో, వారి జీవిత క్రమం ఎలా ఉండాలో దేవుడే వ్రాత ఆజ్ఞలిచ్చి మోషేని కిందకు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? దూడను పెట్టుకొని, ఓయి ఇశ్రాయేలు, మా దేవుడు నువ్వే, ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించిన దేవుడివి నువ్వే. ఆ దూడ పెట్టుకొని దాని చుట్టూ పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. మోషే చేతిలో పలకలు ఉన్నాయి, అందులో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప ఏ దేవుడిని పెట్టారా? దూడ. 2 చూడండి, ఆకాశము కిందను, ఆకాశము ఎందే కానీ భూమి ఎందే కానీ భూమి కింద. ఆడ ఇంకొక నామం పెట్టారు, పైగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా. ఎందుకు ఈ పలకల్లో ఆజ్ఞలో తప్పిపోయారు. అందుకే ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటిలో తీసి ఆజ్ఞలు ఏం చేశాడు? పగలగొట్టేశాడు. గుండె పగిలి ఒక పెద్దగా కేకేస్తున్నాడు. మీలో పండగ చేసేవాళ్ళు తినుట, తాగుట, ఆడుటకు లేచారంట. స్పోర్ట్స్ అక్కడ వాళ్ళకి, గేమ్స్ ఆడుకుంటున్నారండి వాళ్ళు. వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని కోసం కదా, దేవుడిచ్చిన ఆజ్ఞ కొరకు కదా. మోషే పైకెక్కుతున్నప్పుడు మేఘము కమ్ముకొనగా అసలు వాళ్ళు గుండెలు అవిసిపోయిన పరిస్థితి కదా. పైగా వెళ్ళిన మోషే వస్తాడా? రాడా? వస్తాడు కదా. చెప్పెళ్ళాడా? వెళ్ళలేదా? పైగా వాళ్ళకి అధిపతులను నియమించి వెళ్ళాడు, అహరోను, హూరు అనే వాళ్ళని. పైగా వీళ్ళు వచ్చి అంటారు, మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలుసా? ఆయన ఉన్నప్పుడేమో మోషే గారు, ఆయన లేనప్పుడేమో మోషే అనేవాడు. ఎంత విచిత్రమైన మనుషులండి కదా. అవసరం ఉంటే గారు, లేకపోతే ఏడాడు. అవునా? అవసరం ఉంటేనేమో సుబ్బారావు గారు, లేకపోతే చూసారా ఆ మాట ఆయన చాటు వింటే ఎంత కుంగిపోతాడు. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు దూడం చేసుకున్నారు. అది చూసి కలత చెందిన మోషే పలకలు పగలగొట్టెను. అప్పుడు కేకేస్తున్నాడు, మీలో అందరూ ఎవరు పట్టించుకోవట్లా, మోషే పైన ఉన్నాడని చూస్తున్నాడని. అంటే ఎవరు ఆనందంలో? మీలో ఎవరున్నారు? కత్తి తీసుకొని త్వరగా అన్నప్పుడు లేవీలు బయటకు వచ్చారు, కత్తులు పట్టుకొని బయటకు వచ్చారు. అందిన వాడిని అందినట్టు ఓచుకోలు కోసేమన్నాడు. దేవుని పక్షమున ఉన్నవారు ఎవరు అన్నప్పుడు లేవీలు బయటకు వచ్చారు, మేము ఉన్నామని. ఆ లేవీలు అక్కడ ఉన్న ఆ పాపాన్ని ప్రక్షాళన చేశాడు. దేవుణ్ణి హత్తుకున్నారు వాళ్ళు. అందుకే
దేవుడు వారికి ప్రత్యేకమైన యాజక పరిచర్య. అద్భుతం. లేవీలు వాళ్ళు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ప్రత్యేకించుకున్నాను వాళ్ళని. హత్తుకున్నారు దేవుని వాళ్ళు. హత్తుకున్నారా? ఈ దినాన వాక్యం వింటున్నా నీవు నేను గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో నుండి, మీ వంశములో నుండి, మీరున్న స్థితి నుండి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, పక్కకు తీసుకున్నాడు. నువ్వు నాకు కావాలి అన్నాడు. నిత్యము నువ్వు నాకుండునట్లు నేను నిన్ను ప్రధానము చేసుకుంటుంది. హోషే గ్రంథంలో నిత్యము నువ్వు నాకుండునట్లు. హత్తుకుంటున్నారా ఆయన్ని? నిన్ను ప్రత్యేకించుకున్నప్పుడు దేవుని పరిచర్య చేయడానికి ఆయన కొరకు నువ్వు జీవించున్నట్లుగా నిన్ను ఆయన ప్రత్యేకించుకున్నప్పుడు మరి ఆయన కొరకు ఆయన్ని హత్తుకుంటున్నారా? వదిలేస్తున్నారా? ఈ దినాన రక్షణ పొందిన మనం, నమ్మి ముంచట బాప్తీసం పొంది విశ్వాస జీవితంలో సాగుతున్న మనం హత్తుకోవాలి. ఆయన్ని మోయాలి. మోస్తున్నామా? ఆయన్ని ప్రకటించాలి. ప్రకటిస్తున్నామా? అద్భుతం ఏంటో తెలుసా? మోషే పలకలు పగలగొట్టెను. దాని అర్థం ఏంటంటే, పలకలు అంటే ఇందాక మందస్సులో 3 వస్తువులు ఉన్నాయి. ఏంటవి? ఆజ్ఞ పలకలు, అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర. పలకలు అంటే ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. వాక్యమే శరీరధారిగా దేవుడిగా మన మధ్యకు వచ్చను. అంటే వాక్యము దేవుడయింది, మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన మనిషిగా వచ్చాడు, ఆకారమందు మనుష్యునిగా. మోషే ఎందుకు పగలగొట్టాడంటే, ప్రభువా ఈ పలకలు పగిలిపోయినాయి, నువ్వు పగిలిపోవాల్సిందే. ఈ ప్రజలకు రక్షణ రావాలి అంటే, తిరిగి వీరి జీవితాలు కట్టబడాలంటే, వీరి పాపము నుండి పరిహారం రావాలంటే, ఈ పలకలు ఎలా పగలగొట్టబడ్డాయో నీవు అలా పగలగొట్టబడాలి. పగలగొట్టబడ్డాడు ఆయన సిలువపై. చూడనొల్లని, అవును, కుమారుని నలగొట్టుటకు తండ్రికి నలిగిపోయాడు ఆయన. ఆయన హత్తుకున్నారా మీరు? నీ కొరకు సీనాయి పర్వతం మీద మోషే పలకలను పగలగొట్టాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ పలకలలో ఉన్న ఆజ్ఞ శరీరధారిగా నీ కొరకు వచ్చి సిలువపై పగలగొట్టబడ్డాడు. అవును, ఆయన పగిలిన ఆయన దేహములో నుండి జీవధారలు, అవును, ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఊటలుగా ప్రవహిస్తున్నప్పుడు హత్తుకున్నారా? ఆయన్ని హత్తుకున్నారా? విడిచిపెడుతున్నారా? ఆయన్ని మోస్తున్నారా? బండి మీద ఎక్కిస్తున్నారా? భుజముల మీద మోయుట, అవును, హత్తుకొనుట, అవును, హత్తుకోవాలి. ఈ దినాన్ని చాలామంది హత్తుకోవట్లేదు, ఆయన్ని విడిచిపెడుతున్నారు. క్రీస్తు అనబడిన యేసుని ఏం చేయాలి అంటారు? పిలాతు అడుగుతున్నాడు. క్రీస్తు అనబడిన యేసుని ఏం చేయమంటారు అన్నప్పుడు 1-2 పనులు చేయాలి. హత్తుకోనన్నా హత్తుకోవాలి, విసర్జించనన్నా. కానీ వాళ్ళు క్రీస్తును హత్తుకోలేదు, బరబ్బాను హత్తుకున్నారు. వాక్యాన్ని హత్తుకోండి, వాక్యాన్ని కౌగిలించుకోండి, గుండెల మీద పెట్టుకోండి. నీ గుండెల నిండా వాక్యం ఉండాలి. ఆయన్ని ప్రకటించండి, వాక్యానుసారంగా నడవండి. జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. దేవుడు కోరుకున్న జీవితం అది. అందుకే పౌలు గారు తన జీవితంలో ఉన్న వాటన్నిటినీ వదులుకున్నాడు, తృణప్రాయంగా వదిలేశాడు. నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను, హత్తుకున్నాను. అందుకే ఈయన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే యేసును యజ్ఞ పశువు మన కొరకు వధించబడెను. సువార్తను ప్రకటిస్తాను. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. మీరు హత్తుకోండి ఆయన్ని. ఆయన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, పగిలిపోయిన పలకలు, పగిలిపోయిన ప్రభు యొక్క శరీరం నీ కొరకు, నా కొరకు, రక్షణ ఇవ్వట కొరకు. ఇది నన్ను స్థితికి కారణమైన ఆ యొక్క క్రీస్తు ప్రభు నాదుని హత్తుకోండి, ఆయన్ని ప్రకటించండి. ఆయన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ప్రచురించేయండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.